అది చేస్తున్నాను. వంకాయలు శుభ్రంగా కడుక్కొని వాటికి కాస్త ఇలా నూనె రాసి ఇలా స్టవ్ పై పెట్టి కాల్చుకోవాలి. ఆఫ్ చేయకు, ఇలా మంచిగా కాల్చుకోవాలి. మా తెలంగాణ సైడ్ దీన్ని వంకాయ బాజీ అని పిలుస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. ముందు బొగ్గులలో కాల్చి పెట్టుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి ఇలా స్టవ్ పై ఇలా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. నల్లగా అయ్యేలాగా కాల్చాలి, ఎందుకంటే లోపల మంచిగా ఉడుకుతుంది. అప్పుడు కొంచెం కాల్చుకోవాలండి, అప్పుడు లోపల మంచిగా ఉడుకుతుంది. ఇలా అన్నీ నేను ఇలా కాల్చి పెట్టుకున్నానండి. మళ్ళీ దీన్ని తొక్క తీసి బాజీ తయారు చేస్తాను. కాల్చిన వంకాయలు కొద్దిగా చల్లగా అయ్యాక వాటిని ఇలా తొక్క తీసేసుకోవాలి. అన్నీ ఇలాగే తీసుకొని బౌల్లో వేసుకోవాలి. అన్ని తొక్క తీసి పెట్టుకున్నానండి. ఇందులో కాస్త గార్లిక్, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు ఇలా మెదిపి వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా, జీలకర్ర, ఆనియన్స్ మన రుచికి తగ్గట్టు ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. వాటి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. దీనికి తగినంత కారం, నేను కొద్దిగా కారం 1/2 స్పూన్కి ఎక్కువ వేస్తున్నాను, కొద్దిగానే కాబట్టి టేస్ట్ని బట్టి కారం వేసుకోవాలి. ఉప్పు రుచి చూసి మళ్ళీ వేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ కలిపి ఇలా మెదిపాలి, చేయితో మెదిపితేనే బాగుంటుంది టేస్ట్. రేపు దీంట్లో ఉప్పు, కారం, జీలకర్ర, ఆనియన్, గార్లిక్ వేసుకున్నాం కదా, దాంతోపాటు కొద్దిగా కొంచెం షుగర్ వేస్తే దాని టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి. ఆ వంకాయ కొద్దిగా ఏమోటో అంటారు కదా, అలా వేసి ఇందులో నూనె, ఆయిల్, ఇది నేను గ్రౌండ్నట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ వేస్తున్నాను. పచ్చిదే వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పైకి వేసుకొని వంకాయ బాజీ రెడీ అండి. చూడండి, బాగుంటుంది. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి.